నూతనంగా టీడీపీ ఇన్ఛార్జిగా ఎన్నుకోబడిన జేబీ శ్రీనివాస్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సంతోషం. ఎవరో బేవర్స్ గాడు ప్రెస్ మీట్ పెట్టాలా, ప్రతిదానికి స్పందించాలా అని మీకు సలహా ఇచ్చినట్టున్నాడు. మంచిదే, కానీ నోరు ఒకటే కాదు, కొంచెం బుర్రని కూడా వాడి మీరు ప్రెస్ మీట్లు పెడితే సంతోషిస్తారు. ఇప్పుడు విషయం ఏంటంటే, స్విమ్స్లో దాదాపు 303 పోస్టుల నియామకాల గురించి, దాంట్లో జరగబోతున్న అవకతవకాల గురించి భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రజలకు తెలియపరిచేలాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తే, దాంట్లో ఆయన క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయాన్ని ఆధారాలతో సహా చూపించారు, లెక్కలతో సహా చెప్పారు. మీరు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ లెక్కలు లేకుండా, ఆధారాలు లేకుండా ఊరికే ప్రెస్ మీట్ పెట్టి నేను ఉన్నాను అని ప్రదర్శించుకోవడం తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మీరు ఈ ఇన్ఛార్జి పదవిని ఎలా తెచ్చుకున్నారు, ఎంత ఖర్చు చేశారు, ఎవరెవరికి ఏమేమి విందులు ఇచ్చారు, నిజానికి చెప్పాలంటే ఎవరెవడి కాళ్ళు పట్టుకున్నారో అందరికీ తెలుసు. ఈ విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు కనీసం మీ మాజీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారిని మీరు ఇంతవరకు కలిశారా? మీ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మీరు కలిశారా? మీ పార్టీలో ఉన్న వర్గపోరుని సరిచేసుకోవయ్యా, తర్వాత మాట్లాడదు ప్రెస్ మీట్లు పెట్టి. మొన్న జరిగిన ఎస్ఐఆర్, ఇప్పుడు జరుగుతూ ఉన్న ఎస్ఐఆర్లో అవకతవకలు ఉన్నాయి, 90,000 దాకా దొంగ ఓట్లు ఎక్కించారు అని వాగుతావు. ఏం ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? 13వ తేదీ ఆర్ఓ గారు కమిషనర్ ఆఫీస్లో ఒక పార్టీలందరినీ కలిపి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. దాంట్లో ఇచ్చిన అబ్స్ట్రాక్ట్ లో కూడా ఉంది, మీ వాళ్ళు కూడా వచ్చారు, కాగితాలు మీరు చూసినట్టు లేరు. వచ్చిన వాటిల్లో డెత్ ఇన్నున్నాయి, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఇన్నున్నాయి అని వర్గీకరించి ప్రతి దానికి ఒక నెంబర్ ఇచ్చారు. ఇంకా కూడా మ్యాపింగ్ జరుగుతూ ఉంది, ఇంకా కూడా రిజల్ట్ రావాల్సి ఉంది అన్నగానే ముందే మీరు 90,000 చిలుకు మిస్సింగ్ ఉన్నారు, ఇవన్నీ మీరు ఎక్కించిన దొంగ ఓట్లని నిర్ధారిస్తారా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ 90,000 అంటే టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఓటర్ల జాబితాలో వాళ్ళ ఓట్లు తొలగించడానికి మాత్రమే ఈ 10 రోజులని ఎక్స్టెన్షన్ తీసుకున్నారని ప్రజలకి అర్థమవుతోంది. జేబీ గారు, ఒకటే సలహా ఇస్తాను, ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ప్రతిపక్షాలు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమాధానం కూడా ఇవ్వచ్చు, కానీ ఒక లెక్క పక్కా ఉండాలి. నోరుంది కదా అని మాట్లాడడం కాదు, ప్రజలు చూస్తున్నారు కదా. ఫస్ట్ మీ వర్గపోరుని సరిదిద్దుకొని మీ నాయకులందరినీ సమ్మతంతో ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టండి. ఇన్ఛార్జ్ అనగానే మీరు గొప్ప అయిపోరు, ఇల్లు అలగ్గానే పండగ అవ్వదు. మీలాంటి ఇన్ఛార్జిని చాలా మంది మార్చింది టీడీపీ, అది గుర్తుపెట్టుకోండి. మహా నాయకుల్ని మార్చేసింది. ఇన్ఛార్జ్ అంటేనే మీరు మీ చేతికి పగ్గాలు వచ్చాయని అనుకుంటున్నారేమో, కొంచెం చూసి మాట్లాడండి.